వెల్కమ్ టు వామిక మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వెల్కమ్ టు వామిక మ్యాథమెటిక్స్. సో ఇప్పుడు మనకి ఏపీ ఐసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడం జరిగిందండి. సో షిఫ్ట్ 1లో 11 మిస్టేక్స్, షిఫ్ట్ 2లో కూడా 11 మిస్టేక్స్. సో అబ్జెక్షన్ చేయడానికి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు టైం ఉందండి. ఏ విధంగా చేయాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొబైల్ నుంచి కూడా చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు సిస్టమ్ నుంచి కూడా చేయొచ్చు. సో మొబైల్లో ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి, లేదా సిస్టంలో అయితే గూగుల్ ఓపెన్ చేయండి. సో మీరు క్లియర్గా ఏపీ ఐసెట్ 2024 అని కొట్టండి. వెరీ ఫస్ట్ వెబ్సైట్ ఇక్కడ చూడండి, cetes.apsc.ap.gov.in. ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అండి. దీంట్లో నుంచి మనం ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాం, దీంట్లోనే మనం అప్లై కూడా చేసినాం. ఈ సైట్ మనం క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ క్లియర్గా చూడండి, ఏపీ ఐసెట్ పైన స్క్రోల్ అవుతుంది చూడండి, మొబైల్లో కూడా స్క్రోల్ అవుతుంది. 2024 అబ్జెక్షన్స్ విల్ బి యాక్సెప్టెడ్ ఫ్రమ్ ది 8th May, అంటే ఈరోజు ఎప్పటి వరకు అండి, నుండి 10th వరకు, అంటే ఈరోజు లాస్ట్ 6 PM వరకు అబ్జెక్షన్స్ అవుతాయి. అంటే 2 hours టైం ఉందండి. సో ఈ 2 hours టైంలో మనం అబ్జెక్షన్స్ చేయొచ్చు. సో నేను ఏ క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ క్లియర్గా చెప్పాను. సో దానికోసం ఏం చేస్తారంటే, క్వశ్చన్స్ డౌట్ ఉన్నాయి చాలామందికి, సార్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్సా, మన పేపర్లో క్వశ్చన్సా? క్వశ్చన్ ఐడి రెండింటికి సేమ్ ఉంటుంది, సరేనా? సో ఇప్పుడు అప్లై చేయడం కోసం ఇక్కడ కీ అబ్జెక్షన్స్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయాలి మనం. కీ అబ్జెక్షన్స్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తాము, హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తాము, మొబైల్ నెంబర్ అడుగుతుంది. మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ 3 డీటెయిల్స్ మనం ఇస్తామండి. సో ఈ 3 డీటెయిల్స్ కూడా మనం రిజిస్టర్ చేసినప్పుడు ఏమి ఇచ్చామో డీటెయిల్స్ అవే ఇవ్వాలి. సో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు పేజ్ ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? సో ఇందులో క్యాండిడేట్ డీటెయిల్స్ ఇస్తాడు. సో క్యాండిడేట్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. సో క్యాండిడేట్ డీటెయిల్స్ తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఐడి అని ఉందండి, క్వశ్చన్ ఐడి అని ఉంది. సో క్వశ్చన్ ఐడి అంటే మనం ఎంటర్ చేయాలి. ఏ క్వశ్చన్ ఐడి ఇవ్వాలి సార్ అంటే, ఇప్పుడు మార్నింగ్ చెప్పాను మీకు, సెక్షన్ సెకండ్ అంటే సెకండ్ షిఫ్ట్ పేపర్లో 148 క్వశ్చన్ ఎగ్జాంపుల్గా డౌట్ ఉంది, తప్పు ఉందని ఇచ్చాను కదా. దీని పక్క పొంటే క్వశ్చన్ ఐడి ఉంది చూడండి. ఈ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో దాన్ని మీరు కాపీ చేసినా సరే, యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ పేస్ట్ చేసినా సరే, ఓకే, ఇక్కడ టైప్ చేసినా సరే. ఇక్కడ మీరు ఎప్పుడైతే క్వశ్చన్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ కొడతారో అప్పుడు ఇక్కడ ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ ఎంత చూపించింది చూడండి, 3 అని చెప్పి చూపించింది. దాని మీనింగ్ ఏంటంటే, ఆ క్వశ్చన్లో తను ఆప్షన్ 3 అనేది రైట్ అని ఇచ్చాడు అని చెప్పి చూపిస్తుందండి. ఆప్షన్ 3 అనేది రైట్ అని ఇచ్చాడు అని చెప్పి చూపిస్తుంది. అయితే ఈ క్వశ్చన్ మటుకు మన ప్రాబ్లం ఏంటి, ఇక్కడ క్వశ్చనే ఇన్కంప్లీట్గా ఉంది, తప్పుగా ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు, ఈ క్వశ్చన్ తప్పుగా ఉంది, రాంగ్ క్వశ్చన్ అనేది మనకు కావాలి. ఓకేనా? సో దానికోసం ఏం చేస్తాం, ఇక్కడ ఈ నెంబర్ ఎంటర్ చేసి ఇది కొట్టగానే అక్కడ వచ్చేస్తుంది కదా. ఆబ్జెక్షన్ టైప్లో మనం ఇక్కడ ఏది రాంగ్ అనుకుంటున్నామో దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఏంది, గివెన్ క్వశ్చన్ రాంగా, మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయా, ఇన్కరెక్ట్ క్వశ్చన్ ఇన్ ద గివెన్ ఆప్షనా, నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షనా, ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఆర్ రాంగ్ క్వశ్చనా, లేదా అదర్సా. ఇప్పుడు నేను చెప్తున్నది ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఇన్కంప్లీట్గా ఉంది లేదా రాంగ్ ఉంది. ఓకే, ఇన్కంప్లీట్ ఆర్ రాంగ్ అని ఇచ్చిన. సో దీని తర్వాత ఇది మ్యాండేటరీ పెట్టింది కాబట్టి మనం ఇక్కడ క్లైమింగ్ రెస్పాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అనుకుంటున్నారు, ఈ క్వశ్చన్ రాంగ్ ఉన్నది కాబట్టి అన్ని ఆన్సర్స్ కరెక్ట్ కావాలంటే ప్రతిదాన్ని మీరు టిక్ చేయండి. సో ప్రతిదాన్ని టిక్ చేసేసి ఇక్కడ ద గివెన్ క్వశ్చన్ ఈజ్ ఇన్ రాంగ్ అని చెప్పి రాయండి. గివెన్ క్వశ్చన్ ఈజ్ రాంగ్ అని చెప్పి రాయండి. గివెన్ క్వశ్చన్ ఈజ్ రాంగ్ అని చెప్పి రాయండి. సో ఇలా రాయడం ద్వారా ఏమవుతుంది, ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొట్టగానే మన రిజిస్టర్ మొబైల్ ఉంది కదా, దానికి వస్తుంది. దాని నుంచి మనం సెలెక్ట్ చేస్తాం. సరే, క్వశ్చన్ రాంగ్ ఉన్న కేసు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ నేను చెప్పాను 198 అని. సో అక్కడ మిస్టేక్ ఏంటి సార్, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది చూడండి, ఈ క్వశ్చన్లో మనకు ఆన్సర్ ఇదేంటి, 199 క్వశ్చన్ ఏదైతే ఉందో క్వశ్చన్ ఐడి ఇది కదా. సో క్వశ్చన్ ఐడి నేను తీసుకుంటున్నా. సో క్వశ్చన్ ఐడి తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ పేస్ట్ చేస్తే ఏమొస్తుందంటే క్వశ్చన్ ఐడి. సో ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ ఐడికి చూడండి ఒకసారి, రెండో ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది, ఇప్పుడు రెండో ఆన్సర్ కరెక్ట్ అని చూపిస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటి, ఈ క్వశ్చన్ రెండో ఆన్సర్ కరెక్ట్ కాదు, ఒకటో ఆన్సర్ కరెక్ట్. 7/72 అనేది రైట్ ఆన్సర్ కావాలి, కానీ తను 1/12 అని ఇచ్చిండు. ఇది మిస్టేక్. ఇప్పుడు ఈ మిస్టేక్ని మనం ఏ విధంగా చెప్తున్నామంటే, గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అంటే ఇక్కడ 2 ఇచ్చినా కదా, అది రాంగ్. మరి ఏం కావాలి, రైట్ ఆన్సర్ 1 కావాలి. ద సొల్యూషన్ ఆఫ్ ది క్వశ్చన్ ఈజ్ మీ ఇష్టం అండి, ఏ విధంగా రాసినా ఏం కాదు, ఇదే రాయాలని ఏముండదు. సొల్యూషన్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ 7/72, నాట్ 1/12.
72 1/12 ఇచ్చాడా, నాట్ 1/12. ఇక్కడ 1/12 ఇచ్చాడు కదండి, ఆప్షన్ ఏమి ఇచ్చాడు, 1/12 ఇచ్చాడు, అది కాదు 72 అని చెప్పి నేను చెప్తున్నా. సో మీరు ఏ లాంగ్వేజ్లో చెప్పినా పెద్ద ప్రాబ్లం కాదండి, ఇలాగే టైప్ చేయాలని ఏముండదు, ఓటీపీ కొడితే ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఇట్లా మీరు ఒక సెక్షన్లో 11 క్వశ్చన్స్ అండి, ఎవరో చేస్తారని కాదు, మీరు కూడా టైం ఉంటే చేయండి. ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ అబ్జెక్షన్ చేసిన, ఆటోమేటిక్గా మార్క్స్ అందరికీ యాడ్ అవుతాయి, కానీ దాని వెయిటేజ్ పెరగాలంటే ఎక్కువ మంది అప్లై చేయాలి. ఇప్పుడు ఆ క్వశ్చన్ రాగానే చాలామంది చెప్పినప్పుడు ఈజీగా ఒప్పుకుంటాడు, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దానికోసమే ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అయితే అందరు అడుగుతున్న ఇంకో డౌట్ ఏంటంటే, సార్ సపోజ్ ఇప్పుడు మీరు ఇదే క్వశ్చన్ తీసుకోండి, ఈ క్వశ్చన్ ఎంతంటే 198 క్వశ్చన్. ఈ 190 క్వశ్చన్లో నేను అనుకోకుండా ఇదే కరెక్ట్ పెట్టినా, సెకండే కరెక్ట్ పెట్టినా సార్, ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్కి ఆన్సర్ మారితే నాకు మార్కులు వస్తాయా రావా అని అడుగుతున్నారు. ఏం టెన్షన్ అవ్వకండి, ఇప్పుడు ఇది రాంగ్ క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరికి మార్క్ వస్తుంది. ఇప్పుడు అది మీరు ఆల్రెడీ మార్క్ వచ్చింది అనుకుంటారు కదా, అప్పుడు కూడా మార్క్ వచ్చినట్టే కదా, మార్క్స్లో తేడా ఉండవు, ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్కి అబ్జెక్షన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ అండి. టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికోసం మనం ఫుల్ కోర్స్ ఇస్తున్నాము. అదేవిధంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ముందు కన్క్లూజన్స్ మన కౌన్సిలింగ్ అప్పుడు కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా నేను ఆన్సర్ చేయగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్